అలా జరిగిన కథ. ఈ కథకి నాకు చాలా పెద్ద కథే ఉంది. ఈ సినిమాకి నాకు కథ ఏంటంటే, సూర్య నాకు బాగా ఫ్రెండ్. ఎప్పటి నుంచో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది దగ్గర పనిచేశాడు, చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఎప్పుడు సినిమా గురించి చెప్తుంటాడు. ఆ సినిమా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అందులో ఏది బాగుంది ఏది బాగాలేదు అలా చెప్తూ ఉంటాడు. తన దగ్గర నా దగ్గర ఈ స్టోరీ ఉందన్న ఇలా చేసి ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో అలాగే ఒకరోజు ఒక కథ తీసుకొని వచ్చి ఈ కథ ఒకటి అనుకుంటున్నానన్న సినిమా చేద్దామని ఒక ప్రొడ్యూసర్ దొరికారు నాకు. ఒకసారి మీరు వింటారా అంటే విన్నాను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కథ, చాలా బాగుంది సూర్య. ఇది చేస్తే స్క్రీన్ మీద చాలా బాగుంటుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమా, చాలా బాగుంది అని చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటే కూడా చేసుకున్నాం. బాగా కష్టపడి చేశాడు, బాగా అనిపించింది. సరే ఓకే అంత బాగుంది, మరి ఏంటి ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనుకుంటే ఆర్టిస్ట్ లిస్టు అది అంత చూపించాడు. తర్వాత షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నా ఏంటంటే అదే ఒకసారి చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఏంటి అంటే కొంచెం మీరు ఈ సినిమాకి దగ్గరుండి కొంచెం ఎగ్జిక్యూషన్ చేయాలండి. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా మీకు పరిచయం ఉన్నారు, నాకు పరిచయం ఉంది, కానీ మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా అంటే సో సరే ఒక సినిమా మంచి సినిమా, ఈ సినిమా మంచి సినిమా బయటకు వస్తుంది, ఒక మంచి డైరెక్టర్ వస్తాడు ఇక్కడి నుంచి, ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తాడు, సో ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తాం కదా అనే ఒక ఉద్దేశంతో సరే నేను కూడా ఒక అడుగు ముందుకేసి ఓకే నేను ఈ సినిమాకి ఎగ్జిక్యూషన్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పి అప్పుడు నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అందరం కలిసి ఎవరెవరు ఆర్టిస్టులు కావాలి ఏంటి అంటే అప్పుడు రవివర్మ గారు, జ్యోతి గారు, విజయ్ అండ్ శివారెడ్డి గారు, వాడు రాలేదు ఈరోజు షూట్లో ఉన్నాడు, రాజమౌళి గారు, అలాగే చాలామంది ఇంకా చేశారు ఈ సినిమాలో. సో వీళ్ళందరితో మాట్లాడి ఆ తర్వాత టెక్నీషియన్స్ విషయానికి వచ్చిన తర్వాత మా డిఓపి గారు జలంధర్ గారు అండ్ మ్యూజిక్ మహేంద్ర గారు, మహావీర్ గారు సారీ, వీళ్ళందరితో కూడా మాట్లాడి అందరిని సెట్ చేసుకొని సరే బడ్జెట్ పరంగా ఏం చేద్దామంటే ఈ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే నేను అన్నాను ఈ కథకి ఈ స్టోరీకి నువ్వు ఇంత మించి బడ్జెట్ కూడా వెళ్ళకూడదు, ఫస్ట్ టైం కాబట్టి సినిమా. సో ఈ సినిమా బడ్జెట్ పరంగా చిన్నదేమో కానీ కంటెంట్ పరంగా చాలా పెద్దది సినిమా, రేపు బయటకు వచ్చిన తర్వాత పెద్ద సినిమా అవుద్ది అని చెప్పి ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా కలిసి కష్టపడి ఒక సినిమా చేశాము. సో ఇప్పటివరకు ఎక్కడ ప్రెస్ మీట్ చేయలేదు కదా, ఒక చిన్న ప్రెస్ మీట్తో స్టార్ట్ చేసి ఫర్దర్గా ఈవెంట్స్ అవి ఉంటాయి ఎలాగో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ వరకు చేసుకుంటూ వెళ్దామని ఒక ప్లాను. సో దీనికి అందరికీ మీ ప్రెస్ మీడియా మన మిత్రులందరూ కూడా సహకారం కావాలి. ఈ సినిమాని మీరు జనాల్లోకి మీ ద్వారా వెళ్తే ఇంకా మేము చాలా సంతోషిస్తాము. సో ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. సో అలాగే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశాను, హీరో మామ క్యారెక్టరు, చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టరు. సో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. 2 గంటలు మాత్రం ఎంటర్టైన్ అవుతారు, ఎంగేజ్ చేసే సినిమా ఇది. సో ఈ సినిమా ద్వారా ఒక డైరెక్టర్కి మంచి డైరెక్టర్ అవ్వాలి. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రేణుకా గారు, ఆవిడ కథ చెప్పిన తర్వాత చేస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. యాక్చువల్గా మేము చెప్పిన బడ్జెట్కి కొంచెం ఎక్కువ అయింది, అయినా కూడా పర్లేదండి సినిమా బాగుంది. మన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు పబ్లిసిటీకి అసలు ఇంకా మేము వెనకాడవండి, అంత బాగుంది సినిమా, అంతా చూసుకున్నాం మేము మొన్న ఎలా వస్తుంది ఏంటని, చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది సినిమా. సో థ్యాంక్ యూ మేడం, మీరు ఉండబట్టే ఈ సినిమా, అంటే మీరు వెనకాల ఇంత సపోర్ట్ ఉండబట్టే, మీరు పెట్టబట్టే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకెళ్తుంది. సో ఈ సినిమా మీ అందరూ కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని చూసి మా యొక్క అలా జరిగిన కథ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా మీ ఎంకరేజ్మెంట్ కావాలి, మీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ బ్లెస్. ఇలా మొదలైంది అలా జరిగిన కథ, ఎలా జరిగిందో కూడా తెలియదు, అలా జరిగిపోయింది మాకు షూటింగ్ అయితే. దీనికి పర్టికులర్గా అంటే ఈ పర్టికులర్ స్పెషల్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రోల్కి నాకు అప్రోచ్ అయింది చిత్రం సీను. జో నేను దీనికి కాస్టింగ్ చేస్తున్నా అంటే ఓడిది నమ్మ జీవితం కాస్టింగ్ కౌచ్లు కూడా దిగిపోయావా అని అనుకున్నా. కాస్టింగ్ కౌచా, సో మాట్లాడు అని చెప్పా. హీ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్లర్టింగ్ విత్ మీ, ఆల్వేస్ హీ డస్. ఎప్పుడు నాకు మంచి అంటే ఎప్పటి నుంచో సిన్స్ 2002 సిన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, పెళ్ళ ఊరెళ్తే అప్పటి నుంచి హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ చిత్రం సీను. ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు, ఇంకా అలవాటు అయిపోయింది. అరే ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అవ్వలేదా, ఇంకా జ్ఞానోదయం కలగలేదా అంట. బట్ హీఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. కానీ నాకు ఒకరోజు ఫోన్ చేసి జో ఇలా ఒక మంచి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి అంటే సరేరా చేస్తాను అంటే, ఒక రగ్గడ్ పోలీస్ ఆఫీసర్ అంటే సరే చేస్తాను అని చెప్పాను. బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఐ కీప్ ట్రయింగ్ డిఫరెంట్ రోల్స్, ఒకదానికే స్టిక్ కాకుండా ఐ వుడ్ లైక్ టు టేక్ అప్ దట్ ఛాలెంజ్ అనమాట. సో అలా ఈ సినిమా చేయడం జరిగింది. అండ్
ఇట్స్ రియలీ గుడ్. లైక్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా 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 సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. నాకు తెలియలేదు. బట్ వెన్ ఐ సా మై సీన్స్ ఇన్ మై డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు అంటే నా ఇంట్రొడక్షన్ కానీ నా ఇది కానీ చాలా బాగా తీశారు మన డిఓపి గారు. సీరియస్లీ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. సో రగ్గడ్ ఆఫీసర్గా చూపించారు ఇంట్రో అంతా. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇది కూడా ఒక థియేటికల్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇది కూడా మంచి హిట్ అవుతుందని, అంటే సబ్జెక్ట్ ఈజ్ రియలీ గుడ్, స్టోరీ ఈజ్ గుడ్. సో ఒక మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పటికీ ఉంటుంది. నేనైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది వచ్చినా కూడా, చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, నాకు సినిమా అంటే సినిమా అంతే. సో వాట్ ఎవర్ రోల్ ఐ టేకప్, ఐ గివ్ కంప్లీట్ జస్టిస్ టు దట్ రోల్. సో దట్ ఈస్ హౌ ఐ డూ మై రోల్స్ అండ్ ఐ డూ మై ఫిల్మ్స్ అనమాట. సో అలానే మన కాంబినేషన్ రవివర్మ గారు అండ్ కాస్టింగ్ కౌచ్ చిత్రం సీను. కానీ ఇదిగో నువ్వు నా దగ్గర కాస్టింగ్ కౌచ్లుగా మాత్రం బిహేవ్ చేయక అని చెప్పి. హీఈస్ ఆల్వేస్ ఈ స్వీట్ హార్ట్. ఆయన సీరియస్గానే కామెడీ చేస్తుంటాడు, అది మనకు తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కదా, వాళ్ళు కమిట్ అయిపోతుంటారు అంతే కదా. సో అలా సరదాగా జరిగిన సబ్జెక్ట్ ఇది. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ అలానే విజయ్, విష్ యూ గుడ్ లక్. సీరియస్లీ ఇట్స్ ఎ టఫ్ రోల్. లైక్ ఇప్పుడు హీరోగా కమింగ్ అప్ అండ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ టూ మెనీ ఉంటాయి. సో అవన్నీ దాటుకుంటూ ఈ సినిమా రిలీజ్ అయ్యి మీకు కూడా ఒక మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ యూనిట్, అలాగే మన రేణుక గారు ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇది రిలీజ్కి చాలా వరకు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అలా జరిగిన కథ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమా మా ప్రభు సురేష్ అన్నకు నాకు మంచి దగ్గర సంబంధం. ఏంటంటే ఆయన నా జీవితాన్ని మరో జన్మనిప్పించినటువంటి మనిషి. ఆయన కరోనాప్పుడు నేను చనిపోయే తరుణంలో ఉన్నప్పుడు నన్ను అన్నప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్గా చేసేది, నన్ను పిలిపించి చాలా తక్కువ ఖర్చుల్లో చాలామంది డాక్టర్లను అక్కడ నా గురించి అంటే అక్కడ పెట్టి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఇప్పించి నాకు మరో జన్మనిచ్చిండు అన్న. ఈ సినిమాకు పక్క ఎప్పటి నుండి అన్నాడు అన్న, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు. దానికి కాస్టింగ్ డైరెక్టర్ మా సీనన్న. మా సీనన్న ఫోన్ చేశారే, ఇట్లా ప్రభు సూర్య సినిమా ఉన్నదిరా అట్లా చేయాలంటే, అన్న నాకు తెలుసా అన్న డైరెక్టర్ అంటే. అవునారా తెలుసా, అయినానికి వచ్చేసి చేసేయారు మొత్తం. ఈ సినిమాలో నాకు ఒక మంచి అద్భుతమైన రోల్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. అన్న సీనన్న చెప్పినట్టు థ్రిల్లర్ మూవీ. అసలు వాస్తవంగా అసలు ఒక రకంగా ట్విస్టులు ఉంటాయి ఈ సినిమాలో. చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా చూసి అతి త్వరలో మేము ముందుకు వస్తాం, బ్లెస్ చేస్తారని కోరుకున్నాం. థ్యాంక్ యూ. చాలా అమాయకంగా ఉండేవాడు. అమెరికా నుంచి వచ్చాడు, ఇక్కడ మన లాంగ్వేజ్ అది వేరు. వీడు ఓకే ఎయిట్స్ అంటుండేవాడు లొకేషన్లో. ఏంటిది ఓకే. వాడు అది ఏదైనా పెట్టినా తినేటప్పుడు కూడా అమ్మ నీ తినలేను అనేవాడు. అంటే అక్కడ ఫుడ్ తినేసి వచ్చాడు కదా, అక్కడ వీడిని మొండిగా తయారు చేయాలి. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్టు, చాలా గొప్ప యాక్టర్ వీడిని మొండిగా చేయాలని వీడితో అనేవాడు, నువ్వు మొండిగా అవ్వాలరా, ఇక్కడ ఇలా ఉంటేనే మొండిగా అవుతామని. అలాగే వాడిని ఏడిపించి వాడిని మొండి తయారు చేశారు. బాగా ట్రీట్మెంట్ అది చేయించారు. సో అది ఎప్పుడు వాడు ఫోన్లో ఇలా ఉందిరా ఒక సినిమా అని చెప్తే నాకు తెలిసిన డైరెక్ట్ అంటే అప్పుడు ఆ స్టోరీ అంతా చెప్పాడు. సో అది వాడు ఇప్పుడు షేర్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ, సూపర్. అండ్ అలాగే ఇప్పుడు మా సినిమాలో హీరోగా చేసిన ప్రొడ్యూసర్ గారు మేడంని కలిసిన తర్వాత నేరేషన్ ఇచ్చాం. ఓకే బాగానే ఉందన్నారు, బట్ రిజల్ట్ అయితే మనకి ఇంకా రాలేదు, అవుతుందా లేదా అని. నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత తను కాల్ చేసి చెప్పారు, లేదండి మనం సినిమా చేస్తున్నామని. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు నుంచి సినిమా స్టార్ట్ చేసామండి. చిత్రం సినిమాని ఫస్ట్ నిజంగా జ్యోతి గారు అంటే కాస్టింగ్ కోచ్ ఏం కాదు, ఫ్రెండ్లీ అన్న, అందరు హెల్ప్ చేస్తారు ఈ సినిమాలో. ఎస్, అలానే రైవర్మ అన్న కథ చెప్పిన తర్వాత ఎస్ అంటే ఫ్రెండ్లీ కాస్టింగ్ అనమాట, కోచ్ కాదు కాస్టింగ్ కోచ్. లేదు కోచింగ్ కాదు. అలా రైవర్మన్న కథ చెప్పాము, రైవర్మన్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే రైట్, కథ బాగుంది, నా క్యారెక్టరైజేషన్ బాగుంది, చేస్తానని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, వర్కింగ్ విత్ యూ సో హ్యాపీ. నెక్స్ట్ హీరో విజయ్, శీతల్ భట్, ఇద్దరికి చెప్పిన తర్వాత లేదు సార్ ఈ సినిమా మీరు ఎలా చెప్తే అలా చేస్తాము అని చెప్పి చేశారు. రిజలీ థ్యాంక్ యూ హీరో గారు. జ్యోతి గారు, ఇంటికి వెళ్ళి కథ చెప్పామని నేను సీన్ అన్న ఇద్దరము.
ఇన్ని సినిమాలు చేసిన క్యారెక్టర్ ఇప్పుడు చెప్పిన ఈ క్యారెక్టరేషన్ చాలా బాగా నచ్చింది చేస్తారండి. నిజంగా తన స్పెషల్ క్యారెక్టర్ దీంట్లో మీరు ఎప్పుడు మళ్ళీ చూసిండారు అలాంటి మంచి క్యారెక్టర్స్. థ్యాంక్ యూ. అలానే రాజమౌళి అన్న చెప్పినట్టు నాది అన్నది కూడా చాలా లాంగ్ బ్యాక్ ఫ్రెండ్షిప్ అండి. మన బిగ్ బాస్ బోలే గారు సార్ దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. అన్న కూడా మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ అన్న. డిఓపి గారు చాలా హెల్ప్ఫుల్ సపోర్ట్ఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మన మ్యూజిక్ మహావీర్ గారు సారు చాలా లాంగ్ జర్నీ మా ఇద్దరిది కూడా. రియలీ సార్ మంచి వర్క్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమానేం కాదండి, చాలా పెద్దగా మంచిగా చేసాము. ప్రతి ఒక్క మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ఎక్కువ టార్చర్ పెట్టాను. సారీ సార్, ఎస్పెషలీ వర్మ గారికి చాలా ఎక్కువ టార్చర్ పెట్టాను. నా వల్ల చాలా ఎక్కువ సఫర్ అయ్యారు. కానీ ఎప్పుడు నన్ను ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు, నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అలాగే మా డిఓపి గారు కూడా నన్ను చాలా బాగా చూపించారు. సో నేనేమంటున్నానంటే నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఫస్ట్ చూసి నాకు ఛాన్స్ ఇచ్చిన సీన్ గారు, నన్ను బాగా చేసిన మా సూర్య గారు, నాకు సపోర్ట్ చేసిన మా యాక్టర్స్, మా డైరెక్టరు, మా డిఓపి రాజమౌళి గారు, ఆయన కాదు మరి రాజమౌళి గారు, ఆయన డిఓపి. ఇంకేం మాట్లాడదామన్నా, అయ్యో ఆయన అవడాల్లో మర్చిపోతాం. మా ప్రొడ్యూసర్ కానీ మామూలు కాదు. మరి ఫుల్ సపోర్ట్. ఇంతవరకు ఎక్కడా కూడా మమ్మల్ని చిన్న లోటు లేకుండా బాగా చూసుకొని ప్రతిదీ మాకు అవసరాన్ని తీర్చారు. థ్యాంక్ యూ మేడం. కష్టపడ్డామండి, కొంచెం ఛాన్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఇంట్రొడక్షన్, ఏపీఆర్ సినీ క్రియేషన్స్. నేను మీ రేణుక, ప్రొడ్యూసర్ ఆఫ్ అలా జరిగిన కథ. ఎందుకు చూశాను అంటే నేమ్ చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది అండ్ అది మీడియాకి అండ్ ఆడియన్స్కి మీరు అటెన్షన్ ఇస్తారు అన్నదానికి ఐవ్ సీన్ బ్యాక్. అండ్ ఫస్ట్లో నాకు డైరెక్టర్ గారు ప్రభు సూర్య గారు, బికాస్ నేమ్స్ వచ్చేసి రెగ్యులర్గా వాళ్ళని పిలిచేది వేరు, వాళ్ళ ఈ నేమ్స్ డిఫరెంట్ కాబట్టి అలవాట్లలో కొంచెం ఇంకా రాను అలవాటు అయిపోయింది. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చేసి మంచి కంటెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మనం ఒక మంచి కథతోటి అండ్ బడింగ్ ప్రొడక్షన్ కాబట్టి చేయగలుగుతాము, మంచి సక్సెస్ ఉంటుందన్న ఆలోచనతో సార్ నెరేట్ చేసిన విధానంతో అండ్ ఐ రియలీ అట్రాక్టెడ్ టు ద స్టోరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సూర్య గారు. అండ్ సెకండ్లీ డిఓపి గారు, గోలేందర్ గారు, వెరీ గుడ్ సపోర్టివ్ ఫ్రమ్ యూ అండి. చాలా మంచి సపోర్టివ్ ఆర్టిస్ట్ అని చెప్పేసుకోవాలి వీళ్ళందరినీ కూడా. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ గారు. మ్యూజిక్ లేనిది మన ఏ మూవీ అయినా కదండి, మ్యూజిక్ లేనిది స్టోరీ ఈజ్ అ పార్ట్ అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో లైక్ హాఫ్ ఆఫ్. ప్రతిదీ డామినేట్ చేస్తూ ఉంటుంది. స్టోరీని డామినేట్ చేసే మ్యూజిక్ అండ్ మ్యూజిక్ని డామినేట్ చేసే మన ప్రభు గారు. మంచి డైరెక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మహావీర్ గారు. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ విత్ హీరో విజయ్ గారు. వెరీ ఫస్ట్ ఫిలిం అని మనం ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మంచి పర్ఫార్మెన్స్, మంచి రోల్ అండ్ విత్ హిమ్. అండ్ ఈరోజు హీరోయిన్ మన దగ్గర ప్రజెన్స్ లేకపోయినా శీతల్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, గుడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. అండ్ స్పెషల్ రోల్ రవివర్మ గారు అండ్ జ్యోతి గారు అండ్ స్పెషల్ థ్యాంక్ టు చిత్రం శ్రీను గారు, బికాస్ వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండ్ న్యూ బడ్డింగ్ ప్రొడక్షన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ క్రియేటివిటీని మూవీతోటి షేర్ చేసుకున్నందుకు అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్. బాగా సపోర్ట్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీరు మూవీ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఏంటి నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటి. థ్యాంక్ యూ సూర్య గారు, నేను మరీ చెప్పాలి. స్క్రీన్ ప్లే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ థాట్ ప్రాసెస్ రియల్లీ
ఒక్కొక్క మంచి న్యూ ఐడియా, మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు. ఇంకా ఐ థింక్ ఐఎమ్ నాట్ ఫర్గెటింగ్ ఎవ్రీ వన్.